ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన హడావిడిలో ప్రజల సమస్యలు మౌనమయ్యాయా అంటే అవుననే వినిపిస్తోంది. బెజ్జూరు గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రశ్నేనా? వర్షాకాలం గిరిజన గ్రామాలను ప్రపంచానికి దూరం చేస్తోందా? 108 అంబులెన్స్ కూడా చేరని గ్రామాల పరిస్థితి ఏంటి? ఎన్నో ప్రశ్నల మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన సాగింది. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన హడావిడిలో ప్రజల సమస్యలు మౌనమయ్యాయా అంటే అవుననే వినిపిస్తోంది. బెజ్జూరు గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి అంచునే ఎందుకు ఉన్నాయి? రోడ్డు లేని గ్రామాలకు పాలన ఎలా చేరుతుంది? వర్షాకాలం వస్తే గిరిజన గ్రామాలు ప్రపంచం నుండి తెగిపోతున్నాయి ఎందుకు? వరలపై వంతెను లేక ప్రాణాలపై ప్రయాణం సాగించాల్సిందేనా? 108 అంబులెన్స్ కూడా చేరని గ్రామాలు, ఇది పరిపాలన వైఫల్యమేనా? గర్భిణీల కష్టాలకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. పథకాలు కాగితాల్లో, గ్రామాల్లో మాత్రం ఖాళీ కనిపిస్తోంది. అటవీ అనుమతుల పేరుతో అభివృద్ధి ఏళ్ల తరబడి నిలిచిపోయిందా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. మంజూరైన రోడ్ల పనులు మొదలు కాని వెనక ఎవరి నిర్లక్ష్యం దాగి ఉంది? ప్రతి ఎన్నికకు అదే హామీ, అదే నిరాశ. తరాలు మారినా గిరిజనుల తలరాత మారలేదా? స్వాతంత్ర్యానికి 78 ఏళ్లు, ఇంకా రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయి. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే వేళ ప్రజల గోడు వినిపించలేదా? భట్టి విక్రమార్క పర్యటనపై గిరిజనుల్లో అసంతృప్తి. అభివృద్ధి మ్యాపులో బెజ్జూరు మండలం ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం గిరిజనులకు శాపంగా ఎందుకు మారుతోంది? అత్యవసర సేవలు అందని గ్రామాలు ప్రజాస్వామ్యానికి సవాలేనా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిందేనా? గిరిజన గ్రామాలపై ప్రభుత్వ దృష్టి ఎప్పుడు పడుతోంది? రోడ్లు వంతెనలు లేకపోతే అభివృద్ధి మాటలు వృధాకనే కదా. పర్యటనలతో సరిపెట్టుకుంటే సమస్యలు తీరుతాయా? బెజ్జూరు గిరిజనుల సహనానికి పరీక్షాకాలమా ఇది? పాదయాత్రలో విన్న గిరిజనుల గోడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మూగబోతోంది? హడావిడితో ముగిసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన కొమరం భీం జిల్లాలో మళ్లీ తలెత్తిన అభివృద్ధి ప్రశ్న. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన గ్రామాలు మరోసారి అదే నిరాశలో మునిగిపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో గిరిజన గూడాల్లోకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే గ్రామాల ప్రజాగోడు వినిపించని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకి వచ్చారు. అయితే ఈ పర్యటన ప్రజల కష్టాలను వినేందుకు కాకుండా శంకుస్థాపనలు, ఫోటోలు, ప్రోటోకాల్కు పరిమితమై ముగిసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యటన ముగిసిన వెంటనే జిల్లాలో ముఖ్యంగా సిర్పూర్తి నియోజకవర్గంలోని బెజ్జూరు మండల గిరిజన గ్రామాల ప్రజలు ఒకే మాట వినిపిస్తోంది. మా సమస్యలు మళ్లీ ఎవరు వినలేదు. అభివృద్ధి మ్యాప్లో ఇంకా ఖాళీగానే ఉన్న బెజ్జూరు మండలం గిరిజన గ్రామాలు నేటికి అభివృద్ధి మ్యాప్లో ఖాళీగానే ఉంటున్నాయి. సుష్మీర్, గొర్రెగూడెం, సోమిని, పాత సోమిని, చింతలపల్లి, ఇప్పలగూడ, బండలగూడ, మోగవెల్లి, నాగపెల్లి గ్రామాలకు ఇప్పటికీ కనీస తారు రోడ్డు సౌకర్యం లేదు. వాగులు, వర్రెలపై వంతెనలు లేవు. ఇవి ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలే. ప్రతి ప్రభుత్వం ఇదే హామీ ఇస్తోంది, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వర్షాకాలం అంటే అభివృద్ధి బంద్. ఈ గ్రామాల ప్రజలకు వర్షాకాలం అంటే పండుగ కాదు, భయంకరమైన పరీక్షాకాలం. మండల కేంద్రానికి రావాలంటే కనీసం 2 ఒర్రెలను దాటాల్సిందే. వర్షాలు కురిసిన వెంటనే ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు గ్రామాలు పూర్తిగా తెగిపోతాయి. ప్రజలు తమ ఇళ్లకే బందీలవుతారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, రోగులు, వృద్ధులు వీరందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవించాల్సి వస్తోంది. 108 అంబులెన్స్ కూడా రాని గిరిజన గ్రామాలు వర్షాకాలంలో సోమిని నుండి బెజ్జూరు వరకు తారు రోడ్డు లేకపోవడంతో అత్యవసర సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. 108 అంబులెన్స్ గ్రామాలకు చేరలేని పరిస్థితి ఉంది. రోడ్ల పరిస్థితి అంత దారుణంగా ఉండటంతో ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేవు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుష్మీర్ వర్రే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. సుష్మీర్ వర్రే గిరిజన గ్రామాల ప్రజలకు ఒక శాపంగా మారింది. 2019లో ఒక నిండు గర్భిణీ స్త్రీ ఈ వర్రే దాటలేక తీవ్ర వేదన అనుభవించింది. 2020 ఆగస్టులో నైతం రాజేశ్వరి అనే గర్భిణీ మహిళ ఉప్పొంగుతున్న వర్రెల కారణంగా సోమిని, బెజ్జూరు మార్గాన్ని వదిలి అడవుల గుండా గూడెం మీదుగా కాగజ్నగర్ వెళ్లాల్సి వచ్చింది. సాధారణంగా సోమిని నుండి బెజ్జూరు మీదుగా కాగజ్నగర్ చేరాలంటే 64 కిలోమీటర్లు. వర్షాకాలంలో అదే ప్రయాణం 85 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఈ ప్రయాణంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రాణాపాయం తప్పదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం గిరిజనులకు ఎందుకు చేరడం లేదు?
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్తోంది. కానీ ఈ గిరిజన గ్రామాల మహిళలకు ఆ పథకం ఏడాదిలో కొన్ని నెలలే ఉపయోగపడుతోంది. వర్షాకాలంలో బస్సులే నిలిచిపోతాయి. ఉచిత బస్సు పథకం మా గ్రామాలకు కాగితాల మీదే ఉందని మహిళలు వాపోతున్నారు. అటవీ అనుమతుల పేరుతో అభివృద్ధికి అడ్డంకులేనా? గత ప్రభుత్వాల కాలంలో రోడ్లు, వంతెనలు మంజూరయ్యాయని అధికారులు చెప్తున్నారు. కానీ అటవీ శాఖ అనుమతుల పేరుతో పనులు ఏళ్ల తరబడి మొదలు కాలేదు. ఇది నిజంగా కారణమా లేదా బాధ్యత నుండి తప్పించుకునే నెపమా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి అదే హామీలు ఇస్తున్నారు. ఎన్నికలు ముగిశాక మాత్రం గిరిజన గ్రామాలను మరిచిపోతున్నారు. తరాలు మారని గిరిజనుల తలరాత మా తాతలు ముత్తాతలు ఇదే బాధపడ్డారు. ఇప్పటికీ మేము అదే కష్టాన్ని అనుభవిస్తున్నామని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయి 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ మండలంలోని గిరిజన గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. వాగులపై వంతెనలు లేవు. ప్రజా ప్రభుత్వానికి గిరిజనుల ప్రశ్న. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వమైన గిరిజన గ్రామాల వైపు దృష్టి సారించి తక్షణమే రోడ్లు, వంతెనలు నిర్మించి తమ తరాల కష్టాలకు ముగింపు పలకాలని బెజ్జూర్ మండల గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్ గారు వస్తున్నారు. వారికి నేను మా బెజ్జూరు మండలం సోమిని గ్రామ పంచాయతీ అట్లానే దాని పరిసర గ్రామాలైనటువంటి 12 గ్రామాల ప్రజల తరపు నుంచి నేను వారికి ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మాకు ప్రతి ఏటా కూడా వర్షాకాలం వస్తే లో లెవెల్ ఒర్రెలు 2 ఉన్నాయి. అవి చిన్నపాటి వర్షానికి కూడా చాలా భారీ స్థాయిలో వరద ఉధృతి పెరుగుతూ ఉంది. దీనివల్ల మాకు బెజ్జూర్ మండల కేంద్రానికి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ కాకపోతే మాకు రావడానికి ఒర్రెలు ఉప్పొంగడం వల్ల మేము కనీసం మార్కెట్లో కూరగాయల సరుకులు కొందామన్నా మాకు వచ్చే పరిస్థితి ఉండలేదు. అట్లానే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల 7 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు అట్లానే నిలిచిపోయినాయి. నేను డిప్యూటీ సీఎం గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇకనైనా ఫారెస్ట్ అధికారుల అనుమతులు ఇప్పించి మాకు రోడ్డుని మంజూరు చేస్తే మాకు మీరు మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి మా సోమిని దాని పరిసర 12 గ్రామ ప్రజల తరపు నుంచి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లానే ప్రాణహిత బ్యాక్ వాటరు అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది ఏదైనా పెడితే బాగుంటుంది. అది బ్యాక్ వాటర్ పొంగిపోతే మాత్రం అది వెనక్కి వస్తే ఆ ఊరలు అయితే దాదాపు వారం రోజులు 10 రోజుల పాటు కూడా ఉర్రల నుంచి ఆ బ్యాక్ వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. దీనివల్ల మాకు కనీసం అంబులెన్స్ రాదు. వర్షాకాలంలో గర్భిణులకు ఏమన్నా ప్రసవ వేదన అయితే అంబులెన్సులు రావు. అటవీ మధ్యలోనే ప్రసవించిన సంఘటనలు చాలా జరిగినాయి. అట్లానే ఏమన్నా విషపురుగులు, పాములు లాంటివి, తేలు లాంటివి కాటేస్తే మార్గ మధ్యలో ఆసుపత్రికి చేరకముందే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి మా ఏరియాలో. ఇకనైనా ఈ ఫారెస్ట్ అధికారులు మా రోడ్లకు అనుమతులు మంజూరు చేయాలి. మా రోడ్డుని వెంటనే నిర్మించాలి. లో లెవెల్ ఏవైతే ఉన్నాయో వంతెనలు వాటిని హై లెవెల్ బ్రిడ్జ్గా మార్చి మా యొక్క గ్రామ పంచాయతీ అట్లానే పరిసర 12 గ్రామ పంచాయతీల అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించాలని చెప్పేసి ఈరోజు ఆసిఫాబాద్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.